పోరాడితే ఏముంది పోయేది బానిస సంఖ్యలు తప్ప. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఇంకా బహుజనులు హక్కులు 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 అని రోడ్ల మీద పడవలసిన ఆవశ్యకత తెచ్చారంటే దానికి కారణం ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీనా? ఒక్కసారి ఆలోచించి ఓ సోదర, వాస్తవానికి మనలో ఐకమత్యాన్ని లోపించి మనలో ఒకటి కాకుండా చేయడము, మనలో విభేదాలు సృష్టించడము, దానికి మనం కూడా బానిసత్వ అలవాటు పడ్డాము కాబట్టి కొంతమంది అగ్ర వర్ణ కులాల వారి చేతుల్లో మనము చెప్పు చేతుల్లో ఉండి కొద్దిమంది చెంచాగిరి చేసే నాయకత్వాల వల్ల ఈ రోజు బహుజనులంతా దెబ్బతింటున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు, ఏ కులం ఏ మతం అయితే చట్టసభలలో ప్రాతినిధ్యం వహించదో అది అనగారిపోతుంది, అనిచి వేదకు గురవుతుందని. ప్రస్తుతం మన దేశంలో అదే జరుగుతుంది. సో దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యమం పుట్టించి తీరాలి.